కరువు దేశంలో ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఇంకా మొట్టమొదటిగా దేవుని వాగ్దానం ముందు నమ్మకం ఉంచాడు. రెండవదిగా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తూ వచ్చాడు. తన చుట్టూ కరువు ఉంది, కానీ తను దేవుని వాగ్దానం మీద ఆధారపడుతూ వచ్చాడు. అప్పుడు నువ్వు దీవించబడతావు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి స్థితిగతులు ఉన్నా కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు. జస్ట్ ఆయన చెప్పింది చెయ్యి. ప్రశ్నలు అడగద్దు, ఎదురు తిరగొద్దు, మాట్లాడు. దేవుడు దీవించబోతున్నాడు, దేవుడు ఆశ్రదించబోతుంటున్నాడు, దేవుడు హెచ్చించబోతుంటున్నాడు. కాబట్టి మొదటి రెండు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మూడోదిగా మనం చూసినట్లయితే ఇస్సాకు ఆశ్రదించబడడానికి కారణం ఏంటంటే ఇంకా చూడండి, ఆది కాండము 26వ అధ్యాయము 25వ వచనం. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. మూడోదిగా నేను దీవించబడాలంటే ప్రార్థనాపరులమై ఉండాలి. ప్రార్థన ఏం చేస్తుంది? మన అవసరతలను ప్రభువుకి తెలియజెప్పేలా చేస్తుంది. ప్రార్థిస్తున్నామంటే ప్రభువా నీవే మాకు దిక్కు అని ప్రభువు పైన ఆధారపడడం చూపిస్తూ ఉంది. ప్రభువు మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో ఆయన 100% నీకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఎప్పుడైతే సంపూర్ణమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తావో దేవుడు తన చేతిని ముందుకు ఇస్తాడు సహాయం చేయడానికి. అరకొర విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడు. ఇస్సాకు కరువు దేశం నుండి ప్రార్థన చేశాడు. కరువులో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నావా? కష్టకాలంలో ప్రభువుని గుర్తొస్తున్నాడా? శ్రమకాలంలో దేవుడిని గుర్తొస్తున్నాడా? చింతించడాన్ని బట్టి నీకు వచ్చే లాభం ఏం లేదు. చింతించి జీవితాన్ని చింపేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. నీ గురించి చింతించే దేవునికి నీ చింతను అప్పగించి నిశ్చింతగా ఉండి ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన చేయి. దేవుడిని వెళ్తున్న కరువు గుండా, నష్టం గుండా, వ్యాధి గుండా, ఇబ్బందుల గుండా నిన్ను విడిపించి విమోచించి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఉన్నతంగా ఆయన దీవించబోతుంటున్నాడు. ఇస్సాకు చుట్టూ కరువు ఉందంట. చుట్టూ కరువు ఉంది. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ, నీ చుట్టూ ఉన్న వారు ఎలాంటి స్థితిగతులు ఉన్నా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఎక్కడైతే కరువు ఉందో అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఇస్సాకుని దేవుడు. ఈరోజు ఈ మాట నీకు కూడా సెలవిస్తున్నాడు. నువ్వు ఉంటున్న ఆఫీస్లో నీకే అందరికంటే తక్కువ జీతం వస్తుందా? విశ్వాసంతో ప్రార్థన చేయి. దేవుడు నిన్ను నీ ఆఫీస్లోనే అత్యధికంగా దీవించబోతుంటున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకడం లేదా? ప్రార్థన చేయి. దేవుడు 100% నీకు సహాయం చేయబోతుంటున్నాడు. నీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయి. భక్తులు ప్రార్థన చేశారు బైబిల్లో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు దినముకు 3 సార్లు ప్రార్థించేవాడు. దానియేలు 3 మారు ప్రార్థించేవాడు. శిష్యులు ప్రార్థించేవారు. అందరికంటే గొప్ప యేసుక్రీస్తు వారు స్వయాన ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థించేవాడు. ప్రార్థనలో దాగి ఉందండి శక్తి. నువ్వు ఆశీర్వదించబడాలంటే మోకాళ్ళు వంగాలి. ఫస్ట్ నువ్వు దీవించబడాలంటే మోకాళ్ళు వేయాలి. ఎక్కడైతే మోకాళ్ళ ప్రార్థన ఉంటుందో, ఎవరైతే మోక్కరిస్తారో, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి దేవుడు ఎల్ల వేళలా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రియుడా, ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తారో ప్రభు సన్నిధిలో వారు దేవునికి సమీపంగా వస్తారు. ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటంటే, ఇస్సాకు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ప్రార్థన. ప్రార్థనే ఆశీర్వాదానికి మూలం. ప్రార్థించకనే నీ స్థితి ఇలాగుంది, మొర్రపెట్టకనే నీ స్థితి ఇలాగుంది. దేవుడు సెలవిస్తూ నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నువ్వు మొర్రపెడితే ఆయన ఉత్తరానికి సిద్ధంగా ఉంటున్నాడు. నువ్వు మొర్రపెడితే ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఒక ప్రశ్న అడుగుతామండి. నువ్వు గోతిలో పడిపోయావనుకో, దారి గుండా వెళ్తూ గోతిలో పడిపోయావు. చుట్టూ అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరు నేను పట్టించుకోవడం లేదు. తప్పు ఎక్కడుందంటారు? ఇప్పుడు చుట్టూ వెళ్ళిపోతున్న వాళ్ళ తప్పు ఉందంటారా? కాదు, తప్పు నీలోనే ఉంది. గోతిలో పడ్డ నువ్వు ఏం చేయాలి తెలుసా? హెల్ప్ మీ, రక్షించండి అని నువ్వు కేక వేస్తే అయ్యయ్యో ఎవడో ఇక్కడ పడిపోయాడే అని వచ్చి నీకు సహాయం చేయడానికి వస్తారు. కానీ నీ పాటి నువ్వు దర్జాగా లోపల గొయ్యిలో కూర్చోంటే దారిని పోయేవాడికి ఎందుకు సహాయం చేస్తాడు చెప్పండి? సహాయం చేయడు.
ప్రభు కూడా అదే చేస్తాడు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక అని కీర్తన 20:5 దేవుడు వాగ్దానం ఇచ్చాడు. నీ ప్రార్థనల్ని సఫలపరచబడాలంటే, నువ్వు దీవించబడాలంటే ప్రార్థనే ప్రాముఖ్యం. ప్రార్థనే చాలా గొప్పదన్నిటికంటే. భగత్ సింగ్ గారిని కొంతమంది వచ్చి అడిగారంట, మీ పరిచర్య దీవించబడాలి గల కారణం ఏంటి? ఇన్ని వేల సంఘాలు కట్టడానికి, ఇన్ని లక్షల మందిని మీరు ప్రభావితం చేయడానికి, ఇంత విస్తారమైన పరిచర్య చేయడానికి, ప్రపంచమంతా మీరు విస్తరించడానికి గల కారణం ఏంటి భగత్ సింగ్ గారు అని ఆయన అడిగినప్పుడు ఆయన 3 జవాబులు చెప్పాడంట. ఏంటంటే, మొదటిది ప్రార్థన అన్నాడంట. ఓకే, రెండోది ఏంటండి? రెండోది కూడా ప్రార్థనే. మంచిదండి. మరి మూడోదండి? మూడోది కూడా ప్రార్థనే. ఎస్, భగత్ సింగ్ గారు అన్నారంట, ఈ పరిచర్య ఇంతగా దీవించబడ్డానికి కారణం ప్రార్థన. భగత్ సింగ్ గారి రూమ్లోకి వెళ్తే ఆయన పరుపు మీద మోకాళ్ళు గుర్తుంటాయంట. ఆయన మోకరించే బండ మీద కూడా మోకాళ్ళు వేసి వేసి గుంతలు పడ్డాయంట. అందుకే అండి అలాంటి గొప్ప దైవజనుడి సేవ విస్తరించబడింది, దీవించబడింది. ఆశీర్వదించబడాలి అని నీకు ఆశ ఉంటే సరిపోదు, కానీ మోకాళ్ళు వేసే అనుభవం కూడా ఉండాలి. దీవించబడాలి నీ ఆశ ఉంటే సరిపోదు, మోకరించి ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో నీకు ఏదైతే కావాలో అది ప్రభువుకి అప్పగించి, ప్రభువా నాకు ఇది కావాలి నాన్న. నీ తండ్రితో ఎలా అడుగుతావు? అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంటారు కదా. దేవుడే అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడునని. అడగడం అంటే ప్రార్థన చేయడం. అడిగి పొందుకోమన్నాడు. దేవుని వాగ్దాన్ని నమ్ముతున్నావా? అయితే ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో ఆశీర్వాదం దాగింది. దేవుడు భూలోకమంతా చూస్తూ ఉంటాడంట, ఎవరిని ఆశీర్వదించాలని, ఎవరిని దీవించాలని, ఎవరిని వర్ధిల్లింపచేయాలని దేవుడు చూస్తూ ఉంటాడంట. చూస్తున్నప్పుడు ఎవరైతే మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారో వారి దగ్గరికి తన దూతలను పంపి దేవుడు హెచ్చిస్తాడంట, దేవుడు ఆశీర్వదిస్తాడంట. నిజం. కాబట్టి వాక్యం వింటుండగానే ప్రార్థనలో పోరాడు. ప్రార్థన వలనే విజయం, ప్రార్థన వలనే శక్తి, ప్రార్థనలోనే బలం ఉన్నాయి. వెనకడుగు వేయద్దు, కృంగిపోద్దు. సైతాన్ ఏం చేస్తుంటే ఇంకా మనకు తెచ్చే శ్రమలు, కష్టాలు, కరువు అంతా గుర్తు తీసుకొచ్చి మోకరించకుండా ఎప్పుడు తల మీద చేయి పెట్టుకొని ఆలోచిస్తూ ఉండేలా చేస్తాడు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం అనే మనసు రాకుండా చింత అనే ఒక విత్తనం మన హృదయంలో విత్తేసి వాడు నిశ్చింతగా ఉంటాడు, మనకు నిద్ర లేకుండా చేస్తాడు. కానీ ఈ వాక్యం వింటుండగానే ఎంతటి కరువు నీ చుట్టూన్నా, ఎన్ని అప్పులున్నా, ఎంత పెద్ద వ్యాధి ఉన్నా, రేపొద్దున నువ్వు ఒక ఈఎంఐ కట్టాలని చింతిస్తూ స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలి అని ఆలోచిస్తున్నా సరే దిగులు చెందద్దు. ఇప్పుడే నీ రూమ్లోకి వెళ్ళి నువ్వు మోకరించు. దేవుడు తన సహాయాన్ని నీకు పంపించకపోతే చూద్దాం. దేవుడు అలా సహాయం చేశాడు. భక్తులు ప్రార్థించగా, భక్తులు మోకరించగా ఆకాశం నుండి దేవుడు సహాయాన్ని పంపించాడు. ఏలియా ప్రార్థించగా కాకులతో దేవుడు పోషిస్తూ వచ్చాడు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి వర్షాన్ని కురిపిస్తూ వచ్చాడు. ఇస్సాకు ప్రార్థించగా కరువు ప్రాంతంలో వర్ధిల్లించబడ్డాడు, కరువు ప్రాంతంలో ఆశీర్వదించబడ్డాడు. ఈ వాక్యం వింటుండగానే నువ్వు శాపగ్రస్తుడు గల కారణం ఏంటి తెలుసా? ప్రార్థన లేదు కాబట్టి. ప్రార్థన చెయ్యి, తీర్మానం చెయ్యి. నీకున్న సమస్యలను ఒక పేపర్ రాసుకో. ఎన్ని సమస్యలైతే నీకున్నాయో ఆ సమస్యలన్నీ ఒక పేపర్లో రాసుకొని డైలీ ఒక 2 సమస్యలు ప్రభువు దగ్గర ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఒక టైం పీరియడ్ పెట్టుకో. ప్రభువా ఈ టైం లోపల ఈ ప్రాబ్లం నాకు సాల్వ్ కావాలి. ఎప్పుడైతే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందో ఆ ప్రాబ్లం దగ్గర టిక్ పెట్టు. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ దాని విషయం ప్రార్థన చేయి. అది తీరిపోయాక టిక్ పెట్టు. ప్రభువు దగ్గర నీ ప్రార్థన లిస్ట్ పెట్టు. ప్రభువా నాకు ఈ సమస్యలు తీర్చు. అవి ఏ సమస్యలైనా సరే ఆయన తీర్చడానికి రెడీగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడు. నీ యావత్ బాధలో బాధ నొందిన దేవుడు నిన్ను విడిపించలేడా? నిన్ను ఆశీర్వదించలేడా? తన ఒక్కగానొక్క కుమారుని ఇవ్వడానికి సిద్ధపడిన దేవుడు నీకు సర్వం ఇవ్వడానికి సిద్ధపడడా? ఎందుకు ఆలోచించవట్లాగా? దేవుడు ఇవ్వలేనివాడు కాదు, దేవుడు సర్వం ఇవ్వగల దేవుడు. 0 నుంచి హీరోగా చేయగల దేవుడు నా దేవుడు. అయితే ప్రార్థనా పరుని మాత్రమే. ప్రార్థనే సమస్త ప్రాబ్లమ్స్కి కీ. ప్రతి దానికి సొల్యూషన్ ప్రార్థనే.
కాబట్టి ప్రార్థించు, ప్రార్థించు, ప్రార్థించు. ఈవెన్ బిల్లీ గ్రహం గారు కూడా అదే అన్నారంట. ఇన్ని కోట్ల మందికి, ప్రపంచంలో మీలాగా ఎవరు సువార్త చేయలేదు కదా, ఇన్ని కోట్ల మందికి మీరు సువార్త ప్రకటించడానికి గల కారణం ఏంటి, ఏంటి ఆ శక్తి, ఏంటి ఆ బలం అని చాలామంది అడిగినప్పుడు ఆయన కూడా అదే అన్నాడట. ప్రార్థన వలనే, ప్రార్థన వలనే బిల్లీ గ్రహం గారి పరిచర్య అంత గొప్పగా దీవించబడింది. ఒకటి, ప్రార్థన నీకు విజయాన్ని చేకూరుస్తుంది. ప్రార్థన నీ సమస్యను తొలగిస్తుంది. ప్రార్థన నీ అపజయాన్ని విజయంగా మారుస్తుంది. నమ్మి విశ్వసించి ప్రార్థించి. కాబట్టి ఇస్సాకు దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుని విశ్వాసం ఉంచాడు. రెండోదిగా ఇస్సాకు దీవించబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు, విశ్వాసం ఉంచాడు. తన తండ్రి అబ్రహాం ఎలాగైతే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడో, కుమారుడైన ఇస్సాకు కూడా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. తన చిత్తం నెరవేర్చుకోవడానికి ఇష్టపడలేదు, కానీ ప్రభువా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేసి ప్రభు అడుగుజాడలు నడుస్తూ వచ్చాడు ఇస్సాకు, దీవించబడ్డాడు. మూడవదిగా ఇస్సాకు మంచి ప్రార్థనాపరుడు. ప్రభు కొరకు ఒక బలిపీఠం కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థనాపరుని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థనాపరుని ఎప్పుడు దేవుడు మేలులతో నింపుతాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి నువ్వు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని కోరుకుంటే సరిపోదు, కానీ నువ్వు ప్రార్థనాపరుడై ఉంటేనే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే మోకరించు. ప్రభువా నా సమస్య ఇది, నా కష్టం ఇది, నా బాధ ఇది, నా చుట్టూ నా పరిస్థితి ఇది అని నీ సమస్యలన్నీ కూడా కన్నీటితో మోకరించి ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేశాడు. అప్పుడు యేసయ్య దేవుడు ఒక మాట అన్నాడు, హిజ్కియా నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని. కన్నీళ్లు విడిచింది దేవుడు చూశాడంట. చాలాసార్లు మనకున్న శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పుల సమస్యలు బట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తాం. నా సమస్య ఇలాగుంది, నా కష్టం ఇలాగుంది అని బోరమని ఏడుస్తాం. ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళకు కూడా అలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉండనే ఉంది. అంబానీ మొదలుకొని ఇక్కడున్న భిక్షగాడి వరకు కూడా వారి స్థాయికి తగ్గిన సమస్య ఏదో ఒకటి వారికి ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనుషులు ఎవరు కూడా నీ సమస్యను తీర్చలేరు. నువ్వు ప్రభువు దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి. నీ కన్నీళ్ళు చూసి తుడిచే దేవుడు నా యేసయ్య. నీ కన్నుల నుండి వచ్చి ప్రతి బాష్ప బిందువు నేను తుడిచి వేస్తానన్నాడు. ప్రార్థనలో కన్నీరు కారుస్తే దేవుడు నీ కన్నీటిని తుడిచే దేవుడు, ప్రతి బాష్ప బిందువును తుడిచే దేవుడు. ఆయన చూస్తూ ఉండే దేవుడు కాదు. నీతిమంతుల పిల్లలు విడవబడుట కానీ భిక్షమెత్తుట కానీ నేను చూడలేదన్నాడు దేవుడు. తెలుసా, అలాంటి దేవుడు నా యేసయ్య. మనం భిక్షమెత్తుకోవాలని కాదు దేవుడు చేసింది నిన్ను నన్ను. మనము ధనవంతులము కావాలని తాను దరిద్రుడై వచ్చాడు. హల్లెలూయా. నిన్ను నన్ను ధనవంతుడు చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. స్వతంత్రించుకో ఆయన వాగ్దానాల్ని. ప్రభు చెప్పింది చెయ్యి. ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రార్థన చెయ్యి. ఎందుకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు? తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఇవేవి చేయకుండా నన్ను ఆశీర్వదించంటే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, ఎలా దీవిస్తాడు? నీ ప్లాన్లు నువ్వు చేసుకుంటావు, మనుషుల మాటలు నమ్ముతావు, మోకరించి ప్రార్థన చేయవు, ప్రభు సన్నిధికి రావు, వాక్యాన్ని చదవవు, కానీ దేవుడేమో నేను బ్లెస్ చేయాలి. ఎలా బ్లెస్ చేస్తాడు? మాట వినని కుమారుడికి మీరు ఎవరైనా ఆస్తి ఇస్తారా? ఇవ్వరు కదా. నిన్ను నమ్మని వానికి మీరు సాయం చేస్తారా? చేయరు కదా. నీ దగ్గరకు వచ్చి సహాయం అడగని వానికి మీరు సాయం చేస్తారా? చేయరు కదా. మళ్ళీ దేవుడు ఎందుకు సాయం చేస్తాడు? దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే ఇస్సాకులాగా నడుచుకున్న వాడిని. ఇస్సాకు ఏం చేశాడు? 3 చేశాడు. ఒకటిది వాగ్దానం నమ్మాడు, రెండోది దేవుడు చెప్పింది చేశాడు, మూడోది ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, 4వదిగా ఇస్సాకు చేసిన విషయం ఏంటంటే ఇంకా ఆదికాండము 26వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చిందట. ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇస్సాకు కరువులో ఉన్నప్పుడు కృంగిపోలేదు. కృంగిపోయి ఉంటే నా చుట్టూ కరువు వచ్చేసింది, ఇంకా నా జీవితం ఇంతే అని ఇస్సాకు నిరుత్సాహకరమైన మాటలు ఏం మాట్లాడలేదు. వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దయ్యా, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తానని. వాగ్దానాన్ని నమ్మాడు, ప్రభు చెప్పినట్లు చేశాడు, కరువులో కృంగిపోలేదు. ఈ వాక్యం వింటుండగా నీకున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, వ్యాధిని బట్టి, అప్పులను బట్టి, సమస్యలను బట్టి కృంగిపోతున్నావా? నో, కృంగిపోవద్దు.
దేవుడు తన్ను ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తుంటున్నాడు. నీకు త్వరలో మేలు రాబోతుంది. త్వరలో నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నిరీక్షణ కలిగి ఉండు. రేపు చాలా బాగుంటుంది అనే నిరీక్షణతో బ్రతుకు. రేపు ఏమైపోతుందో అని చింతించదు. నువ్వు అలా చింతిస్తున్నావంటే ప్రభు నీ పక్షాన లేడని. నేను ధైర్యంగా చెప్పగలను, రేపు అనేది దేవుడు నా పక్షాన గొప్పగా ఉంచాడని. నమ్ముతున్నావా? నిన్నటి గురించి ఆలోచిస్తూ బాధపడద్దు. నిన్నటి గురించి అయిపోయింది. వర్తమానం గురించి చింతించద్దు. దేవుడు తప్పకుండా నేను పోషించబోతున్నాడు. రేపటి గురించి అసలు చింతే వద్దు. ఎందుకంటే రేపు నీది కాదన్నాడు దేవుడు. కాబట్టి దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు. కృంగిపోవద్దు, బాధపడద్దు, దుఃఖించొద్దు, ఏడ్చొద్దు. దేవుడు నీ కన్నీరు చూశాడు. ఇస్సాకు కరువులో ఉన్నాడు కానీ కృంగిపోలేదు. ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటంటే ఇంకా కృంగిపోకుండా విశ్వసించాడు. చాలాసార్లు అపవాది వేసే పెద్ద ప్లాన్ ఏంటంటే ఇంకా సమస్య రాగానే నా బ్రతుకు ఇంతే అనే ఒక మాట మన నోటిని తీసుకొచ్చి మనల్ని ఒక బాయిలో తోసేసి మనం నిరుత్సాహం అనే గోతిలో దొబ్బేసి మనము ఇంకా పైకి రాలేము అనే ఒక భ్రమలోకి తీసుకొచ్చి మనల్ని వాడు నాశనం చేసేస్తాడు. ఈ వాక్యం వింటుండగానే ప్రియ సహోదరి సహోదరుడా, కరువులోనంత మాత్రం కృంగిపోవద్దు. కృంగుదల వచ్చిందంటే చాలా జాగ్రత్తగా ఉండు. కృంగుదల రానియద్దు. ఏలియా కృంగిపోయాడు. దేవుడు చెప్పాడు, లే, శక్తికి మించిన ప్రయాణం ముందుంది, లే అని ధైర్యపరిచాడు. కృంగుదలలో దేవుడు ధైర్యపరిచే దేవుడు. కృంగిపోవద్దు. చుట్టూ కరువు ఉందండి ఇస్సాకుకి. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నమ్ముతున్నాడు, ప్రభువు చెప్పింది చేస్తున్నాడు, ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళి విత్తనం వేయి, నువ్వు వెళ్ళి విత్తనం వేయి. అప్పుడు ఇస్సాకు ఏమనాలి? ఏంటి ప్రభువా, వాన లేదు, ఏమీ లేదు, కరువు ఉంది, నువ్వు వెళ్ళి విత్తనం వేయమంటున్నావు అని ఉండాల్సింది. కానీ ఇస్సాకు ఏమనలేదు. ఇస్సాకు, అబ్రహాము, యాకోబు దీవించబడ్డానికి కారణం ఏంటంటే దే నెవర్ క్వశ్చన్ గాడ్. తిరిగి దేవుని ఎప్పుడు ప్రశ్నించలేదు. నువ్వు దీవించబడాలంటే తిరిగి ప్రశ్నించద్దు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. కష్టమైన నష్టమైన దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి, దీవించబడతావు. ఇస్సాకు చెప్పాడు, ఇస్సాకు నువ్వు వెళ్ళి విత్తనం వేయి అన్నాడు. విత్తనం వేస్తే ఏం జరిగింది తెలుసా? చూడండి, ఆదికాండం 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందుండి విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందాను. ఎంత అండి? 100 ఫలం. 10%, 20% కాదు. కరువు ప్రాంతంలో విత్తనము వేసి 100 ఫలం. అది దేవుని ఆశీర్వాదం. దేవుని మాటకు లోబడితే ఉండే దీవెన అది. దేవుని వాగ్దానం అది విశ్వాసం ఉంచితే వచ్చే ఆశీర్వాదం అది. 100 ఫలం. ప్రభువునందు నమ్మకం ఉంచి వాగ్దానం ఇచ్చిందని నమ్మి దేవుడు చెప్పింది చెప్పినగా చేస్తూ ప్రార్థన యందు నమ్మకం ఉంచి ముందడుగు వేస్తే కరువు దేశంలో 100 ఫలం ఇచ్చాడు ఇస్సాక్కి. ఈ వాక్యం వింటుడగా నీ చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా సరే దేవుడు నిన్ను 100గా ఆశీర్వదించబోతున్నాడు. నమ్ము అంతే, విశ్వసించు అంతే, దేవుడు చెప్పింది చేయి అంతే. కరువు ప్రాంతంలో విత్తనం వేయడం ఏంటి ప్రభు అని ఇస్సాకు ప్రశ్నించలేదే, చేశాడంతే. చుట్టూ ఉన్నవారు నవ్వుకుని ఉండొచ్చేమో, ఇస్సాక్ ఏంటి పొలం దున్నుతున్నాడు, విత్తనం వేస్తున్నాడు, వానలు లేవు, ఏం లేవు, కరువు ఉంది చుట్టూ, పిచ్చోడయ్యా ఇస్సాకు అని ఇస్సాకును అవహేళన చేశారేమో. బట్ స్టిల్ దేవుని నమ్మకం ఉంచాడు. నీ చుట్టూ ఉన్నవారు నీ విశ్వాసాన్ని వెనక్కి లాగాలని చూస్తారు. నెవ్వర్. ముందుకెళ్ళిపోతే దేవుడు చెప్పింది చెయ్యి, 100 ఫలం రాబోతా ఉంది. కరువు ప్రాంతంలో దేవుడు 100 ఫలం ఇచ్చాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. 100 ఫలం నీకు ఇవ్వబోతుంటున్నాడు. నమ్ము. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు దేవుడు. నమ్మి విశ్వసించు. నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. నమ్మడం, విశ్వాసమే చాలా ప్రాముఖ్యత. నువ్వు ఆశీర్వదించబడాలంటే నమ్మకంలో ఉంది, విశ్వాసంలో ఉంది సమస్తం. అబ్రహాము దేవుని నమ్మాడు, ఇస్సాకు దేవుని నమ్మాడు, వాగ్దానాన్ని నమ్మారు వాళ్ళు. అందుకే వారు 100 ఫలం పొందారు. ఒకవేళ ఇస్సాకే కృంగిపోయి ఉంటే దీవించబడేవాడా? అసలు ఇస్సాకు వాగ్దానం నమ్మాడు, దేవుడు చెప్పింది చేశాడు, మూడోదిగా ప్రార్థన చేశాడు. ఈ 3 చేయాలంటే ముందు ఇస్సాకు ఏం చేయకూడదు? కృంగిపోకూడదు.
ఇస్సాకు కరువు రాగానే కృంగిపోయి ఉంటే వాగ్దానం నమ్మేవాడా? నమ్మలేడు. దేవుడు చెప్పింది చేసేవాడా? చేయలేడు. ప్రార్థన చేసేవాడా? చేయలేడు. కాబట్టి ముందు ఏది జయించాలి? కృంగుదలను జయించాలి. అప్పులు ఊబిలో చిక్కుకొని పోయి ఊబిలో పడిపోయావా? కృంగుదలకు వెళ్ళిపోయావా? ఇంక నా బ్రతికింతే, చస్తే బాగుండు అనుకుని ఇబ్బందులు గుండా వెళ్తున్నావా? చింతించద్దు, దిగులు చెందద్దు, కృంగిపోవద్దు. మంచి రోజులు రాబోతున్నాయి. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశములన్నీ మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావన్నాడు. ఈరోజు నీ జీవితంలో హాని జరుగుతుందేమో, నమ్మి విశ్వసించు. రేపు గొప్ప మేలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతుంటున్నాడు. నీ జీవితంలో నువ్వు నష్టపోతున్నావేమో, దేవుడు రేపు నిన్ను దీవించబోతుంటున్నాడు, ఆశీర్వదించబోతుంటున్నాడు. నమ్మి విశ్వసించు. కరువులో ఇస్సాకు కృంగిపోలేదు, ధైర్యంగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రిని చూశాడు. ఒకప్పుడు కరువు వచ్చింది, అబ్రహాము దినాలలో ఒక కరువు వచ్చింది. అప్పుడు నా తండ్రిని దేవుడు పోషించాడు, ఇప్పుడు కూడా నన్ను పోషిస్తాడు అని ఇస్సాకు నమ్మాడు. ఇస్సాకు నమ్మాడు కాబట్టే కృంగిపోలేదు, ఓడిపోతానని భయం పట్టుకోలేదు, రేపు నాకు ఆహారం ఎట్లా అని ఆలోచించలేదు. సంపూర్ణంగా దేవునికి అప్పగించుకున్నాడు. ఇస్సాకు అనే పేరుకు నవ్వు. ఎంత కరువులో ఉన్నా సరే తను నవ్వుతూనే ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. నిజమైన భక్తుడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఉన్నా లేకున్నా, కడుపు నిండా తిన్నా తినకపోయినా, జోబులో 10 రూపాయలు ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా దేవుని యందు నమ్మకం ఉంచినవాడు, విశ్వసించినవాడు ఎప్పుడు సంపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. ఇస్సాకు అది కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటుండగానే దేవుడు నేడే నీ జీవితంలో అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. కృంగిపోవద్దు, నిరాశపడద్దు, దిగజారిపోవద్దు. దేవుడు దీన్ని ఉన్నతంగా ఆశీర్వదించబోతుంటున్నాడు. దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవుడిని దీవించాలంటే 4 పనులు చెయ్యి. మొట్టమొదటిగా దేవుని వాగ్దానాన్ని నమ్ము. రెండోదిగా దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. మూడోదిగా ప్రార్థనా పరుడుగా ఉండు. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చెయ్యి. నాలుగవదిగా కృంగిపోవద్దు, నిరాశ చెందద్దు, నిరుత్సాహపడద్దు. ఈరోజు గురించి నిన్నటి గురించి చింతించద్దు. దేవుడు అద్భుత కార్యాన్ని జీవితంలో జరిగించబోతున్నాడు. కరువు ప్రాంతంలో ఇస్సాకు విత్తనము విత్తగా 100 ఫలం. దేవుడు నిన్ను కూడా అలాగే దీవించబోతున్నాడు. నీ చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా, నీ చుట్టూ ఎలాంటి స్థితిగతులున్నా కృంగిపోవద్దు. వాడికి అలా జరిగిందే, అమ్మో నాకు కూడా అలాగైపోతుందేమో అనుకోవద్దు. దేవుడిని పక్షాన అద్భుతం చేయబోతుంటున్నాడు. 100 ఫలం నీకు ఇవ్వబోతున్నాడు. ఇస్సాకు క్రమక్రమముగా దీవించబడుతూ వచ్చాడంట. కరువు ప్రాంతంలో 10 మందికి అన్నం పెట్టే స్థితికి తీసుకెళ్ళాడు దేవుడు ఇస్సాకుని. ఈరోజు నీ దగ్గర ఏమీ లేకుండొచ్చు, నీ చెయ్యి ఇలాగుండొచ్చు, కానీ రేపటి దినం నీ దేవుడు నీ చెయ్యి ఇలా చేయబోతున్నాడు. దేవుడు ఈ కార్య నిజంలో జరిగిస్తున్నట్లయితే నమ్మి విశ్వసించు. మీరు అనేకులకు అప్పు ఇచ్చేదారు కానీ అప్పు చెయ్యరని దేవుని వాగ్దానం నమ్ము. మీరు తలగా ఉండదురు కానీ తోకగా ఉండరని దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మి విశ్వసించు. వాగ్దానం ఇచ్చి నమ్మదగిన దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. అబద్ధమాడు నరుడు కాదు, ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నా యేసయ్య కనుక దేవుడు నిన్ను ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబోతున్నాడు. విశ్వసిస్తున్నట్లయితే ఆమేన్ అని చెప్పు. హల్లెలూయా. ఈరోజు నిన్ను బలపరచడానికి ఈ వాక్యం వస్తుంటున్నది. నిరాశపడద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడద్దు. నిన్ను బలపరచడానికే కరువులో నుంచి దేవుని బయటికి తీసుకురాబోతుంటున్నాడు. విశ్వసిద్దాం, నమ్మకం ఉంచుదాం. ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతుండగానే, ప్రభు ఈరోజు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతుండగానే ఆశీర్వదించబడ్డానికి 4 సూత్రాలు చెప్తూ వచ్చాను. ఈ వాక్యం అంతా కూడా నీ జీవితంలో నెరవేర్చబడాలని, నువ్వు దీవించబడాలని, మీరు ఆశీర్వదించబడాలని ప్రభు యొక్క ఆశ. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమన్నాడు. నువ్వు దీవించబడాలని దేవుని యొక్క ఆశ. కాబట్టి నేడే ప్రభు చెంతకరా. ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతుంటున్నాడు, ఉన్నతంగా దీవించబోతుంటున్నాడు. రేపు అనే దినంలో నిన్ను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళబోతున్నాడు దేవుడు. నమ్మి విశ్వసిస్తున్నట్లయితే నాతో పాటు కలిసి మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని ఈ దినం మీ జీవితంలో చేయబోతుంటున్నాడు.
ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. ఆయన ఆశీర్వాదం ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం అని దేవుని వాక్యం సెలవిస్తోంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి నువ్వు బీదవాడిగా, దరిద్రుడిగా, దిక్కులేనివాడిగా ఉండాలని దేవునికి ఆశ కాదు. కానీ నువ్వు దీవించబడాలని, నువ్వు ధనవంతుడు కావాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, అనేక మందికి మేలుకరంగా ఉండాలని దేవునికి ఆశ, దేవునికి చిత్తం ఏంటినది కనుక ఇది మొదలుకొని నీ జీవితాన్ని, మన జీవితాన్ని ప్రభువు చేతిలో పెడదాం. తప్పకుండా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మోకరించి ప్రార్థన చేద్దాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ ఆ సమస్య ఏంటో ఇప్పుడు నాతో పాటు కలిసి మీరు ప్రార్థన చేయండి. ఒక్క సమస్య, ఆ సమస్య మీకు ఏదైతే భారంగా ఉందో ఆ సమస్య నాతో పాటు మీరు ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా ఆ సమస్య నుంచి ఈ క్షణానికే మీకు దేవుడు విడుదల ఇవ్వబోతుంటున్నాడు. నమ్మి విశ్వసిద్దాం. అపనమ్మకంతో వద్దు, చెప్పాను కదా. వాగ్దానాన్ని నమ్ముదాం, అంతే. ప్రార్థన చేద్దాం, ప్రభు చెప్పింది చేద్దాం. కృంగిపోకూడదు, నిరుత్సాహపడద్దు, నిరాశపడద్దు. ప్రార్థన చేద్దాం. అది ఏ సమస్యో నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం. యేసు నామమున ఈరోజు మీకు విడుదల రాబోతోంది. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, మోకరిద్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి తండ్రి మేమందరం కలిసి ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేయండి ప్రభువా. తండ్రి మా చుట్టూన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి ప్రభువా. కరువులో ఉన్నాం ప్రభువా, అప్పులలో ఉన్నాం ప్రభువా, అనారోగ్య సమస్యలలో ఉన్నాం ప్రభువా. రేపు పిల్లల ఫీజు ఎలా కట్టాలని ఆలోచిస్తుంటున్నాం ప్రభువా. తండ్రి అనేక చింతలు గుండా, అనేక ఆలోచనలు గుండా మేము వెళ్తున్నాం ప్రభువా. నా బ్రతికి ఇంతే అనుకుంటున్నాం ప్రభువా. నిరుత్సాహపడిపోతున్నాం, నిరాశ చెందుతుంటున్నాం, కృంగిపోతున్నాం ప్రభువా. రోజు రోజుకి నా జీవితం పతనమైపోతుంది ప్రభువా. ఇక నేను గెలవలేనేమో అనుకుంటున్నాను ప్రభువా. నా జీవితం ఇంతే అనుకుంటున్నాను ప్రభువా. ఈరోజు నాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. నీ బిడ్డలు వాక్యం వింటుండగానే ఎవరైతే ఏ సమస్య గురించి ఎవరు వెళ్తున్నారో యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వాగ్దానం ఇచ్చిన దేవుడు కనుక తండ్రి, నేను మిమ్మల్ని ఆశీర్వదించేదనని వాగ్దానం ఇచ్చావు కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభువా. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఇస్సాకు కరువు ప్రాంతంలో విత్తనం విత్తి నూరంతల ఫలం ఎలాగైతే పొందారో అలాగా ఈ బిడ్డలు కూడా వాక్యం వింటుండగానే నూరంతల ఫలం అనుగ్రహించండి ప్రభువా. వాక్యం విని విడిచిపెట్టేవారికి కాకుండా వాగ్దానాన్ని నమ్మి దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేస్తూ ఇస్సాకు వలె ప్రార్థనాపరులై తన్ని కృంగిపోకుండా ధైర్యంగా ముందుకు రావడానికి సహాయం వచ్చేవని ప్రార్థిస్తుంటుండగా తండ్రి ప్రతి సమస్యను విడుదలమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్య గుండా అయితే వారు వెళ్తున్నారో, ఏదైతే వాక్యం వింటుండగా వారు ఇబ్బంది పెడుతుందో ఆ సమస్య నుంచి యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తూ నీ కార్యాన్ని జరిగించమని తండ్రి, ప్రార్థన ముగించబడే లోపలే ఆ సమస్య నుంచి విడుదలమని ప్రార్థిస్తూ నీ కార్యాన్ని జరిగించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీరు చక్కగా విన్నారు. కాబట్టి విన్నవారు విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించాలన్న మా ఆశ. ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమాలు ఇవి. అయినప్పటికీ ఒక యవనస్తుడిగా ప్రభు మా మీద భారం పెట్టాడు కాబట్టి చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ భారభరితమైన పరిచర్యలో మీ వంతు సహకారం మీరు కూడా అందించాలనుకుంటే తప్పకుండా మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించవచ్చు. కిందున్న మా ఫోన్ నెంబర్ ఉంది, మీరు దానికి కాల్ చేయొచ్చు. మీకు ఎలాంటి ప్రార్థన అవసరం ఉన్నా మీరు మాకు తెలియచేయండి. అలాగే మీరు మీ అమూల్యమైన కానుకను మీరు పంపించాలనుకుంటే కిందున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మీకు అనేకమైన డీటెయిల్స్ మేము చెప్తాం. కాబట్టి ఒక యవనస్తుడిగా దేవుని ఎరగని ప్రాంతంలో కడప జిల్లాలో ప్రభు పిలుపు అందుకొని సేవ చేస్తూ ఉంటున్నాను. మాకు మందిరానికి స్థలం కూడా లేదు, కానీ చిన్న రూమ్ రెంట్కి తీసుకొని సేవ చేస్తూ ఉంటున్నాం ప్రభు చిత్తానుసారంగా. కాబట్టి ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మిమ్మల్ని బట్టి ఇంకా 10 మందికి సువార్తను అందించడానికి, ఈ కార్యక్రమాలు ఇంకా అనేక మందికి చేరువు కావడానికి మీరు సహకరిస్తే మనమందరం కలిసి ప్రభు రాజ్యాన్ని నిర్మిస్తాం. తద్వారా మీరు, మనము ప్రపంచమంతా కూడా దీవించబడలాగా మన వంతు ప్రయత్నం మనం కూడా చేద్దాం. కాబట్టి అంతవరకు ప్రభు మహాకృప మనకందరికీ తోడయుండును గాక. ఆమేన్. నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ యేసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవ్వన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ గారు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు. ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే, ఫోన్పే నెంబర్కు పంపవచ్చు.
మా నెంబర్ 9494600828. మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి 9494600828. మా చిరునామా ఏసే జీవపు ప్రత్యక్షత మినిస్ట్రీస్, మైదుకూర్, కడప జిల్లా. యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.